మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనాలండి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఈ వీడియో మొదటి నుండి చివరి వరకు చూడండి. మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రార్థన విన్నపాలు కామెంట్ ద్వారా తెలియపరచండి. ఈరోజు వాక్య అంశం ఏంటిది అంటే, సేవకునికి సహాయం చేస్తున్నారా? ఎందుకు ఈ మాట నేను మాట్లాడుతున్నా అంటే, సాయి గారు మీరు సేవకులు కదా, మీ సహాయం కొరకు మీరు అడుగుతున్నారు చెప్తున్నారు అనుకోకండి. సేవకునికి సహాయం చేసినట్లయితే మనకి ఏం మేలు? దేవుని సేవకుణ్ణి ఎలా గౌరవించాలి? అసలు దేవుని యొక్క సేవకుణ్ణి గౌరవించిన యొక్క మరి సహాయం చేసిన యొక్క భక్తులకు ఏం మేలు జరిగింది? కొన్ని సత్యాలు మనం తెలుసుకుందాం ప్రియమైన మిత్రులారా. ఈరోజు సేవకుడు అంటే చాలామంది మరి చులకనగా చూస్తుంటారు. సేవకుడు అంటే ఒక కరివేపాకులాగా ఆ వ్యక్తిని చూస్తుంటారు. చాలామంది అనేవాళ్ళు పని పాట లేక బైబిల్ యొక్క బ్యాగు చేత పట్టుకొని ఊళ్ళు తిరుగుబోతుగా బ్రతుకుతున్నావా అని అనేవాళ్ళు. జబ్బకు సంతేసుకొని ఏ పని లేక తిరుగుతున్నారా అనే మూర్ఖులు ఇప్పటికి ఉన్నారు. ప్రియమైన మిత్రులారా, ఒక విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. ఈరోజు దేవుని సేవ చేస్తున్న యొక్క సేవకులు ఎంతో మరి గంభీరంగా బోధిస్తుంటారు, ఎంతో జ్ఞానంగా బోధిస్తుంటారు. ఇంత జ్ఞానం కలిగిన యొక్క సేవకులు ఈరోజు ఏ బిజినెస్ చేసుకున్న ఒక ఉన్నత స్థాయిలో ఉంటారు. ఇంత తెలిసిన యొక్క సేవకులు, ఇంత జ్ఞానం కలిగిన యొక్క సేవకులు ఏ పని చేసినా వారికి లాభమే ఉంటుంది. కానీ ఈరోజు ఆ పనులన్నీ బంద్ చేసుకొని దేవుని సేవలో ఎందుకు వచ్చాడంటే వానికి పని చేసే సాతగా కాదు, వారికి తెలివి లేక కాదు. కానీ దేవుని సేవ చాలా గొప్పది. దేవుని యొక్క సేవ చేసినట్లయితే మేలు అని. ఈరోజు దేవుని సేవ చేయడానికి కారణం ఏంటో తెలుసా అండి? కొన్ని మంచి పనులు మనం చేస్తున్నాం. సంసారం విడిపోయే సంసారాలను సరి చేస్తుంటున్నాం. పిల్లలు నడవలసిన ఒక త్రోవను వాళ్ళకు బోధిస్తుంటున్నాం. ఒక సత్య మార్గాన్ని వాళ్ళకు బోధిస్తుంటున్నాం. త్రోవ తప్పి పాడైపోతున్న ఈ జనానికి మరి ఒక నీతి బోధలను బోధిస్తుంటున్నారు. ఈరోజు ఒక సేవకుడు అంటే సులకన కాదు. సేవకుడు అంటే ఒక గంభీరమైన వాడు. సేవకుడు అంటే దేవుని యొక్క పనిలో దేవుని పని చేస్తున్న ఒక వ్యక్తి. ఈరోజు సేవకుడు తన పని కొరకు వచ్చిన వాడు కాదు, తన యజమాని పని కొరకు వచ్చిన వాడే సేవకుడు. అందుకొరకే ఒక సేవకుని సులకనగా మనం చూడకుండా మరి సేవకునికి చేసే ఒక సహాయము దేవుని కొరకు చేసినట్లే అని చెప్పేసి మనం భావిస్తూ ఉండాలి. ఇక్కడ దేవుని యొక్క సేవకునికి సహాయం చేస్తే మరి ఏం మేలు జరుగుద్ది? కొన్ని విషయాలు మరి ఇక్కడ మనం చూద్దాం ప్రియమైన మిత్రులారా. మొదటిగా సేవకునికి సహాయం చేస్తున్నారా అనే ఒక మాటను ఎందుకు తీసుకున్నానంటే, ఇప్పటికీ మీరు సహాయం చేస్తున్నట్లయితే మీరు చాలా గొప్పవారై ఉంటున్నారు. అయితే దశలోనికి రాసిన యొక్క దశలోనిక సంఘం గురించి మనం చూసినట్లయితే మరి ఇక్కడ దశలోనిక సంఘం గురించి ఇలా రాయబడింది. మాటి మాటికి దేవుని యొక్క సేవకునికి మరి సహాయం చేశారని మరి పౌలు గారు మరి చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. చాలా గొప్పవారై ఉన్నారని. ఎందుకంటే ఆ యొక్క దశలోని యొక్క సంఘం మరి చాలా చిన్న సంఘం, మరి చాలా పేద సంఘం. ఆ పేద సంఘం అయినప్పటికీ కూడా ఆ సంఘం ఏ సేవకుడు వచ్చినా ఆ సేవకునికి సహాయం చేస్తూ మరి ఉన్నారు అని చెప్పి మరి రాయబడి ఉంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం దాని 16వ వచనంలో మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రియమైన మిత్రులారా, ఈరోజు ఒక సేవకుడికి మాటిమాటికి సహాయం చేయగలిగిన ఒక సంఘం చాలా మంది ఏం చేస్తుంటారంటే, ఆ వ్యక్తికి ఎన్ని కార్లు ఉండని, ఎన్ని బిల్డింగులు ఉండని, ఎంత గొప్పవారన్నా ఉండని, సహాయం అనేది ఎవరికి ఇచ్చేయాలి అంటే, సహాయం అనేది అవసరతలో ఉన్నవానికి చేసేది సహాయం. నువ్వు అతనికే మరి కోట్ల కొరకు ఉన్నాయి, చాలా డబ్బును అక్కడ తగలబెట్టేశారు. ఎంత డబ్బు తగలబెట్టారో మన అందరికీ తెలుసు. ఈరోజు ప్రియమైన మిత్రులారా, డబ్బును తగలబెడుతున్నారు తప్ప మరి ఇతరులకు సహాయం చేయగలిగిన ఒక వ్యక్తులు లేరు. వారికి మాత్రమే మనం సపోర్ట్ చేసినట్టయితే, సహాయం చేసినట్టయితే మన డబ్బు తగలబడిపోయినట్లే. అట్లా అని చెప్పేసి నేను ఇంకొక వ్యక్తికి విరోధి కాదు, నేను గొప్ప వాళ్ళకు విరోధి కాదు. మనం చేస్తున్న యొక్క సహాయం మరి అవసరతలో ఉన్నవానికి మాత్రం అందాలి. సహాయం అనేది పడిపోయిన వాడిని లేపితే వానికి సహాయం, కానీ నిలబడ్డవాడిని లేపితే అది సహాయం ఎలా అవుతుందండి? ఈరోజు ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మరి సహాయము ఈ యొక్క దశలోనికి ఈ యొక్క సంఘము ఏం చేసేవారు అంటే, ఏ వ్యక్తి అయితే కష్టంలో ఉన్నారో, ఏ వ్యక్తి అయితే పేదరికంలో ఉన్నారో, ఏ వ్యక్తి అయితే బాధల్లో ఉన్నారో వాళ్ళని గమనించి వారి యొక్క పరిస్థితిని అర్థం చేసుకొని వారికి సహకారంగా నిలబడేదే సంఘం. ఈరోజు సంఘంలో దేవుడు ఎందుకు ధన నిధిని ఉంచమని చెప్తాడు అంటే, మరి ఇలాంటి వాళ్ళకి సహకారంగా ఉండాలని. ఈరోజు సంఘం ఉన్నదండి, ఆ సంఘము మరి అభివృద్ధి అవుతుంది, ఆ సంఘం ఆశీర్వాదకరంగా ఉంది. ఆ సంఘం ఎంత డబ్బు కుప్ప అవుతుందో అంత డబ్బు కూడా జమ చేస్తారు. కానీ ఆ డబ్బును ఎవరి కొరకు ఉపయోగిస్తారు?
దేని కొరకు ఉపయోగిస్తున్నారు? ఈరోజు పెద్ద పెద్ద సంస్థలు, పెద్ద పెద్ద సంఘాలు ఉన్నాయి కదా, ఎవరి కొరకు ఉపయోగిస్తున్నారు? మరి లేవనెత్తడానికి, మరి యొక్క సేవకులకు సహాయం చేయడానికి, ఇతరులకు సపోర్ట్ చేయడానికి ఎప్పుడన్నా నువ్వు ఉపయోగించావా? ఈరోజు సేవకునికి సహాయం చేయాలండి. ఈ దశలోని యొక్క సంఘంలోని యొక్క డబ్బును ఏం చేస్తున్నారంటే, మరి కష్టంలోని యొక్క సేవకునికి సహాయం చేయడానికి అక్కడ మిగిలిచ్చి పెట్టారు, అక్కడ జమ కొడుతున్నారు, తయారు చేసి డబ్బును పోగు చేసి మరి ఆ కష్టంలోని యొక్క సేవకునికి ఇస్తుంటున్నారు. ప్రియ మిత్రులారా, అలాంటి సంఘం నిజంగా దేవునికి ఇష్టమైన సంఘం అండి. జమ కొట్టుకుని కుప్పబెట్టుకొని అక్కడ పెట్టుకోవడానికి కాదు, ఆ డబ్బును దేవునికి సేవలో ఉపయోగించాలి, సేవ చేస్తున్న వారికి సహకారంగా ఉండాలి. రెండో విషయానికి వచ్చినట్టయితే, కేవలం ధన రూపకంగానేనా అంటే కాదండి, వస్తువుల రూపకంగా కూడా మనం సేవకునికి సహాయం చేయవచ్చు. వస్తువుల రూపకంగా కూడా మనం సహాయం చేయవచ్చు. ఫిలిప్పు సంఘము మరి ఇలా వస్తువుల రూపకంగా సహాయం చేసినట్లుగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం దాని 18వ వచనంలో ఇక్కడ మనకు కనబడుతుంది. ఏమని? వస్తువుల రూపకంగా కూడా వారు సహాయం చేస్తుంటున్నారు. ఈరోజు చూడండి, ఒక సేవకుని ఇంట్లో ఏముంది? ఏదైనా వస్తువు అవసరం ఉందా? నిజానికి చెప్పాలంటే మా ఇంట్లో చాలా వస్తువులు విశ్వాసులు సహకరించినవి ఉన్నాయండి. యొక్క సేవకుని గమనించి ఇంట్లో ఏదైతే వస్తువు లేదో అని ఆ మున్యాలు ఉన్నప్పుడు కావచ్చు, కానిలో ఉంటున్నప్పుడు కావచ్చు, మరి కొన్ని వస్తువులు మా ఇంట్లో లేని మరి విశ్వాసులు తీసుకొచ్చేసి వస్తువు రూపకంగా ఇచ్చేవారు. అలాంటి యొక్క మనసు కలిగిన వారు కూడా కావాలి. ఈరోజు ఒక వ్యక్తికి బైక్ లేదండి, ఆ బైక్ లేని ఒక సేవకుడు సైకిల్ అని వెళ్తున్నాడు, ఒక బైక్ తీసుకుని ఇస్తే ఏమవుతుందండి? మనకి చాలా డబ్బు ఉంది, దేనికో ఖర్చు పెడుతుంటున్నాం, అది మనం చేయవలసిన ఒక పని. ఆ వ్యక్తి కష్టంలో లేని ఒక వ్యక్తి, మరి ఆ వ్యక్తికి ఒక వస్తువు లేనప్పుడు ఆ వస్తువును మనం తీసుకుంటే, ఒక సైకిల్ లేని వ్యక్తికి సైకిల్ తీసుకుంటే, ఒక ఫ్యాన్ తీసుకుని ఇస్తే ఎంత సంతోషపడతారు. ఆ ఇంట్లో లేని ఒక వస్తువు తీసుకుంటే జీవితాంతం వారికి గుర్తుంటుందండి. సహాయం చేస్తున్న యొక్క వ్యక్తులు కూడా మరి సంఘంలో ఉన్నారు. అలాంటి వారిని దేవుడు తప్పకుండా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు అన్న సంగతి ఇక్కడ మనం గమనించాలి. ప్రియ మిత్రులారా, దేవుని యొక్క సేవకుడికి సహాయం చేస్తే, ఏ సేవకుడికి అయితే మనం సహాయం చేస్తున్నామో ఆ కష్టంలోని యొక్క సేవకుడికి సహాయం చేస్తుంటే దేవునికి స్తుతి యాగం చేసిన వాళ్ళం మనం. ఆ యాగము మనం చేసిన వాళ్ళం అవుతాం. దేవునికి ఇష్టమైన యాగం అంట అది. దేవునికి ఇష్టమైన యాగం చేసిన ఒక వ్యక్తులుగా అవుతున్నాం. ఎన్ని యాగాలు చేస్తే ఏం ప్రయోజనం అండి? మన దేవుని యొక్క సేవకునికి ఏమి ఇవ్వకుండా మనం దాచిపెట్టుకుంటున్నట్లయితే అది ఏంటండి? ప్రియ మిత్రులారా, మరి దేవుని వాక్యం చెలవిస్తుంది. దేవుని యొక్క సేవకునికి నువ్వు ఇచ్చినట్లయితే దేవునికి ఇష్టమైన యాగం చేస్తున్న ఒక వ్యక్తిగా నువ్వు ఉంటున్నావు. అది దేవునికి ఇష్టం. దేవుని సేవకునికి సహాయం చేయడం దేవునికి ఇష్టం. దేవునికి ఇష్టమైనది మనం చేస్తే దేవుడు వాళ్ళని ప్రేమిస్తాడు. ఈరోజు మనకిష్టమైనది ఏదైనా వస్తే ఆ యొక్క వ్యక్తిని చూసి మనం సంతోషపడతాం, ఆ వ్యక్తిని ప్రేమిస్తాం. అలాగే దేవునికి ఇష్టమైనది ఏదన్నా ఉన్నదా అని అన్నట్లయితే దేవుని యొక్క సేవకునికి సహాయం చేయడమే దేవునికి ఇష్టమైన పని. అది అందుకొరకే దేవుని సేవకుని మనం గౌరవించి ఆ దేవుని యొక్క సేవకునికి మనం సహకారంగా నిలబడాలని నేను మీకు మనవి చేస్తున్నాను. ప్రియ మిత్రులారా, అలాగనే మనకందరికి తెలిసిన ఒక విషయం, 1 రాజులు 17వ అధ్యాయం దాని 8 నుండి 16 వరకు మనం చూసినట్టయితే అక్కడ సారెపతు విధవరాలు ఉన్నది. నిజంగా ఆమె విషయాన్ని మనం అర్థం చేసుకున్నట్టయితే ఈ సారెపతు విధవరాలు మరి చాలా కష్టంలో ఉంది, చాలా ఇబ్బందిలో ఉంది. తిందామంటే తిండికి లేదు, కేవలం మరి ఒక రొట్టె మట్టుకు పిండి ఉంది. ఒక కొడుకున్నాడు, ఆ కొడుక్కి మరి ఆహారం కావాలి. కరువు వచ్చేసింది. ఆ కరువు వచ్చిన యొక్క కాలంలో మరి ఏ రీతిగా బ్రతకాలో అర్థం కాని ఒక పరిస్థితులు ఉంది. ధనవంతులైతే అక్కడ పోయి మరి డబ్బు ఉన్నది కాబట్టి, వాళ్ళకు ఆస్తుపాస్తులు ఉన్నాయి కాబట్టి మాకేం కొదవా అని అనుకున్నారు. వాళ్ళంతా కూడా చాలా మాకు ధనం ఉందని చెప్పి సంబరపడ్డారు. ఈమె పేదది కనుక ఈమె దగ్గర ఏమీ లేదని చెప్పేసి ఆమెను అందరు హీనంగా చూస్తుంటున్నారు. ఎవరి దగ్గరికి పోతే ఏది కూడా సహాయం చేయడం లేదు. కఠినమైన పరిస్థితుల్లో ఉన్న ఈమె మరి ఒకరోజు దైవ సేవకుడు మరి అక్కడికి వెళ్ళినట్టు ఇక్కడ మనకు కనబడుతుంది. ప్రియ మిత్రులారా, మరి ఆ దైవ సేవకుడు వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? అక్కడ ఎప్పుడైతే దైవ సేవకుడు వెళ్ళిండో ఆకలితో వెళ్ళాడు. అమ్మ కట్టెలేరుతున్న ఆమెను చూసి, అమ్మ నాకు ఒక రొట్టె చేసుకొచ్చి ఇవ్వని చెప్పాడు. చూడండి, ఆమె కష్టంలో ఉంది, ఆమె పేదరికంలో ఉంది, ఒక్కటే రొట్టెకు పిండి ఉంది, ఆ పిండి తప్ప ఇంకొకటి ఇంట్లో లేదు. అలాంటి యొక్క పరిస్థితుల్లో ఏ రీతిగా ఈ యొక్క వ్యక్తికి సహాయం చేయాలా?
మనం ఇది అంటాం, నీకేమైనా బుద్ధి ఉందా, నువ్వు ఒక సేవకుడివా, మరి ఉన్నవాని దగ్గరికి వెళ్ళేసి నువ్వు అడగాలి తప్ప లేని నన్ను వచ్చి అడుగుతున్నావేంది అని చెప్పేసి కోపం చేసుకుంటూ కావచ్చు నేనైతే. కానీ ఆ తల్లి ఏం చేసింది తెలుసా, అనంగానే ఆ ఒక్క రొట్టె మంద ఉన్న యొక్క పిండి రొట్టె చేసుకుని ఆ దైవ సేవకుని చేతిలో పెట్టింది. చూశారండి ఎంత ఆమెలో త్యాగం అండి. ఆమెకున్న ఒక్క రొట్టెను తన కొడుకు ఇవ్వకుండా, తన తినకుండా, కరువు కాలములో అక్కడ కఠినమైన పరిస్థితి ఉంది, లోకమంతా కరువు చాలా విపరీతంగా ఉంది. ఆ కఠినమైన సమయంలో సేవకుని చేతిలో పెట్టిందంటే ఆ తల్లి ఎలాంటి గుణము, ఎలాంటి ఇచ్చే గుణం అండి. ఈరోజు కొంతమంది నేను విశ్వాసాలు చూస్తుంటాను, వాళ్ళ దగ్గర ఏముండదు, పేదరికంగా ఉంటుంది, చాలా మళ్ళీ ఇంటికి వెళ్తే బియ్యం కూడా ఉండదు. కానీ ఏం చేస్తారో తెలుసా, అయ్యా ఇది తీసుకోండి అని అంటారు. చాలా బాధ అనిపిస్తుంది. ఏంటి కఠినమైన పరిస్థితిలో ఉన్న ఆమె తీసుకొచ్చి మా చేతిలో పెడుతుంది, అమ్మ మేము తీసుకొని నాకు వద్దు అని చెప్పేసి మాట్లాడుతుంటారు. అమ్మని మాకు వద్దు, అమ్మ నువ్వు ఇచ్చే యొక్క 100 రూపాయలు, నువ్వు ఇచ్చే ఈ పైసా నువ్వు నాకు ఇస్తున్నావు, కానీ అది కొండపోతే ఇంత పిల్లలకి ఒక పనికి వస్తుంది, ఒక నూనె ప్యాకెట్ వస్తుంది, ఎందుకమ్మ వద్దు. ప్రియమైన మిత్రులారా, ఆమె ఏమంటుందో తెలుసా, అయ్యా నేను ఇచ్చి ఆశీర్వదింపబడాలా, ఏదైతే ఇస్తానో నాకు దేవుడు అంతకన్నా ఎక్కువ ఇస్తాడు, నేను ఇవ్వకుండా నాకు దేవుడు ఇవ్వడు, ఏం చేయాలి, నాకు కావాలి కనుక నేను విత్తనం ఎత్తుతున్నాను. విత్తనం విత్తిన తర్వాత పంట కోయకుండా ఉంటుందా? ప్రియమైన మిత్రులారా, విత్తనం విత్తితే మంచి నీళ్ళలో విత్తాలి, ఆ విత్తనాన్ని చెడు నీళ్ళలో విత్తితే, బండ నీళ్ళలో విత్తితే, ముళ్ళ నీళ్ళలో విత్తితే ఆ విత్తనం నీకు ఫలితం ఎలా వస్తుంది? విత్తుతున్న యొక్క వ్యక్తి కూడా ఆకలితో ఉన్న వాళ్ళ దగ్గర విత్తాలి. అంటే ఆ యొక్క మంచి యొక్క ఏ సేవకులు ఉన్నారో, ఏ సేవకుడైతే కష్టపడి సేవ చేస్తున్నాడో, ఏ సేవకుడైతే కాలినడకతో కొలిచి దేవుని యొక్క సువార్తకు అందరిని అందిస్తున్నాడో, ఏ సేవకుడైతే మరి నమ్మకమైన సేవకుడు కనబడుతున్నాడో ఆ మంచి నేల నీకు ఆశీర్వాదం ఇస్తుంది, ఈ నేల నీకు ఆశీర్వాదం ఇస్తుంది. అంతేకాని మరి చెడు నేల కాదు, నేల మరి ఒక వ్యక్తి అవుతున్నాడు. అందుకొరకు ఇక్కడ మనం గమనించాలి, మనం విత్తుతున్న ఈ విత్తనం ఒక మంచి నేల అయి ఉండాలా. ఈ సారెపతు విధవరాలు ఆ సేవకుని గమనించింది, మంచి సేవకుడని అర్థం చేసుకుంది. అందుకొరకే ఆ కఠినమైన యొక్క సమయంలో ఆ రొట్టెను తీసి ఆయన చేతికిచ్చింది. ఆ రొట్టెను తిన్నాడు, ఆమెను దీవించాడు. దేవా నేను మాత్రం ఈ రొట్టెను తిన్నాను, నా కడుపు నింపిన ఈ తల్లి మరి ఈ కరువు కాలంలో పోషింపబడాలి అని ప్రార్థన చేశాడు. ప్రియమైన మిత్రులారా, దైవ సేవకుని యొక్క ప్రార్థన ఈరోజు ఒక ఉన్నత స్థాయికి తీసుకుని వెళ్తాది. ఒక దైవ సేవకుడు మనసారా దీవిస్తే, మనసారా ఆశీర్వదిస్తే నీ పిల్లలు ఆశీర్వాదకరంగా ఉంటారు, నీ జాబు ఆశీర్వాదకరంగా ఉంటుంది, నీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటుంది. అందుకొరకు ఆ సేవకుడు దీవించినప్పుడు కరువు లోకమంతా జరుగుతుంటున్నప్పటికి కూడా, ఉన్నతమైన రాజుల యొక్క ఆహారం తరిగిపోయింది అయిపోయినప్పటికి కూడా ఈ పేద విధవరాలు ఇంటిలో పిండి ఒడవలేదు, రొట్టె తగ్గలేదు. చూడండి ఎంత గొప్ప విషయం అండి. ఆమె ఇంట్లో చాలా కఠినమైన పరిస్థితులు ఉన్నప్పటికి కూడా మరి అక్కడ సహాయం చేసి ఉంది. మరి ధనవంతుల యొక్క ధనం తరిగిపోయింది, ధనమే అని నమ్మిన ఆ ధనం మీదనే మనసు ఉంచిన వ్యక్తులు, పిల్లికి పిడి చేయకుండా సంపాదించిన యొక్క వ్యక్తులు కూడా ఆడ ధనము డబ్బు అన్ని ఉన్నది కానీ తినే గింజలు లేదు. ఏం జరిగింది ఇక్కడ? వాళ్ళంతా కూడా వచ్చేసి పేద విధవరాల దగ్గర బతిమలాలుకొని ఒట్టడకపోయే పరిస్థితికి వచ్చారు ఉన్నవాడు. ఈరోజు దీనికి కారణం ఏంటిది అన్నట్లయితే ఆ తల్లి త్యాగమే, ఆ పేద విధవరాలు త్యాగమే ఒక సేవకునికి చేసిన యొక్క మేలు ఈరోజు ఆమెను బ్రతికించింది అని చెప్పి నేను మీతో మనవి చేస్తుంటున్నాను. అందుకొరకే ఏ సేవకుడైతున్నాడో కష్టంలోని యొక్క సేవకుని ఆదుకోవాల్సిన అవసరత మనది అని గమనించండి. ప్రియమైన మిత్రులారా, మన అందరికీ తెలిసిన యొక్క వ్యక్తి మరి 2 రాజుల గ్రంథం 4:8 వచనంలో చూస్తున్నాం. గనురాలు అనే ఒక స్త్రీ. ఈ గనురాలు అనే ఒక స్త్రీ ఎలిషా గారు రోడ్డు నుండి అటు ఇటు వెళ్తుంటే సమయంలో ఆ స్త్రీ చూస్తూ తన భర్తతో చెప్పింది, అయ్యా ఈ రోడ్డు నుండి ఇటు వచ్చి వెళ్తున్న యొక్క వ్యక్తి చాలా గొప్ప సేవకుడై ఉన్నాడు, ఈ సేవకుని కొరకు మరొక బల్ల భోజనం పెడదాం, వచ్చినప్పుడు పోయినప్పుడు మన దగ్గరనే భోజనం తినాలా, వచ్చినప్పుడు పోయినప్పుడు మన ఇంట్లోనూ బస చేయాలా, వచ్చినప్పుడు పోయినప్పుడు మన ఇంట్లోనూ అడుగు పెట్టాలా. చూడండి ఎంత త్యాగం. ఈరోజు ఆ తల్లి రోడ్డు పొంటి వెళ్తున్న ఒక సేవకుని గుర్తెరగగలిగింది. ఈరోజు ఒక కష్టంలోని ఒక సేవకుని నువ్వు గుర్తెరగగలగాల. మరి ఆ సేవకుడికి నీవు కనీసం ఉండడానికి స్థలం ఇస్తున్నావా? ఆ సేవకుడికి నువ్వు ఇంత భోజనం పెడుతుంటున్నావా? ఈరోజు ఏం చేస్తుంటారంటే మరి బయట నుండి బయటికి ఇంత కానికిచ్చేసి బయటికి వెళ్ళగొట్టే వాళ్ళు ఉన్నారు. ఈరోజు కొంతమంది టీ తాగుదాం పా అంటారు,
సేవకులుగా ఇంకెవరి దగ్గరికైనా వెళ్తే హోటళ్ళకి వెళ్ళేసి టీ తాగిస్తారు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో టీ చేయరు, వాళ్ళు మాత్రమే చేసుకుని తాగుతారు. ఎందుకంటే అంత రిస్క్ తీసుకోరు వాళ్ళు. ఒక సేవకుడి కొరకు నువ్వు ఛాయ్ పెట్టలేవు, హోటల్లో పోయి తాగిస్తావు. ఒక సేవకుని కొరకు టిఫిన్ తయారు చేయలేవు, నువ్వు హోటల్లో పోయి టిఫిన్ తీసుకుని వస్తావు. ఎంత తప్పండి! నీ చేత కొంచెం టిఫిన్ తయారు చేస్తే తప్పేంటి? నీ చేత ఇంత భోజనం తయారు చేస్తే తప్పేంటి? నీ చేత ఇంత ఛాయ్ చేస్తే తప్పేంటి? కానీ నువ్వు ఏం చేస్తున్నావు? డబ్బు ఉన్నది నీకు కాబట్టి పోయి హోటల్లో పోయి తెస్తావు. అది కాదండి ఆశీర్వాదం. నీ చేత తయారు చేసిన దానికి ఆశీర్వాదం ప్రియమైన మిత్రులారా. నీ చేత ఇంట్లో తయారు చేసిన భోజనానికి ఆశీర్వాదం ప్రియమైన మిత్రులారా. ఈరోజు మరి మనం దీవించబడాలంటే అబ్రహాము తన యొక్క భార్య 3 మానికల పిండి తాను వారితో కలిసి ఆ రొట్టెను ఆ యొక్క తయారు చేసి దూడను కోసి ఆ యొక్క దూతలకు ఆతిథ్యం ఇచ్చారు. ఎందుకు దీవించబడాలి? ఎందుకు ఆమెకు సంతానం కలిగింది? అలాగని ఇక్కడ మనం చూసినట్టయితే పిల్లలు లేరు, భర్త ఉన్నారు, మరి పిల్లల కొరకు ఎదురు చూస్తున్నారు. కానీ దేవుని యొక్క సేవకుని ఇంటికి అడుగు పెట్టించినందున, దేవుని యొక్క సేవకుడు వచ్చినప్పుడు పోయినప్పుడు అక్కడ భోజనం చేస్తున్నందున దేవుడు వారి గర్భాన్ని తెరిచాడు. ఎంత గొప్ప దేవుడు అండి! దేవుని సేవకునికి ఇస్తే నిన్ను ఉట్టిగా విడిచిపెడతాడా? దేవుని సేవకునికి ఇస్తే నేను ఆగం విడిచిపెడతాడా? ఈ సారపత విధవరాలు దేవుని సేవకునికి ఇస్తే కరువు కాలం అంతా బ్రతకలేదా? ఈ యొక్క గనురాలయానికి ఇస్తే, ఈ సేవకునికి ఇస్తే కరువు ఆ సేవకునికి ఇస్తే పిల్లలు కలగలేదా? ఒక ఉన్నత యొక్క స్త్రీగా గుర్తెరగలేరా జనమంతా? ఒక విషయాన్ని మనం అర్థం చేసుకున్నాం ప్రియమైన మిత్రులారా. నువ్వు ఎవరిని గుర్తెరుగుతున్నావు? ఎవరికి ఇస్తున్నావు? నువ్వు ఏం చేస్తున్నావు? ఈరోజు నువ్వు పరీక్ష చేసుకో. దేవుని యొక్క సేవ అభివృద్ధి కావాలా? చాలామంది డబ్బు వస్తే ఆ డబ్బును దాచిపెట్టుకుని ఉంటారు. దేవుని యొక్క సేవ చేసే సమయం ఇది. కోసే సమయంలో కొయ్యాలా, మోసే సమయంలో మొయ్యాలా. కానీ ఈరోజు కోసే సమయంలో కొయ్యకుండా ఉన్నట్లయితే కాదు, విత్త సమయంలో విత్తకుంటుంటే కాదు. విత్తే సమయంలో విత్తుతేనే కోసే సమయంలో కొయ్యగలుగుతాం. కోసే సమయంలో కొయ్యగలుగుతాను, దాన్ని మోసే సమయంలో మొయ్యగలుగుతాం. అంతేగాని నేను విత్తకుండా ఉంటానంటే కలవదు. ఈరోజు వచ్చిన డబ్బును దాచిపెట్టేసి మరి యొక్క దేవుని సేవలో ఖర్చు పెట్టకుంటే నీకు మళ్ళీ ఖర్చు పెట్టే అవకాశం ఉండదు. దేవుని సేవ చేసే అవకాశం ఉండదు. ఆత్మను సంపాదించిన అవకాశం ఉండదు. అవకాశం ఉన్నప్పుడేమో మరి డబ్బును మనం ఏం చేసామంటే దాచిపెట్టుకున్నాం. ఈరోజు పెద్ద పెద్ద సంస్థలను తయారు చేసి ఆస్తులు సంపాదించుకుంటూ పెట్టారు. వచ్చిన యొక్క ధనాన్ని సేవకునికి ఇవ్వకుండా సేవ అభివృద్ధి కాకుండా చేశారు. ఈ యొక్క సంస్థలన్నీ కూడా మహాబబులోను కూలిపోద్దని చూస్తున్నాం కదా. ఈ సంస్థలన్నీ కూడా మహాబబులోనే. ఏ సంస్థలు? పెద్ద సంస్థలు అంటే దాచిపెట్టుకునే సంస్థలు మంచివి కాదు. మంచి సేవ చేస్తున్న సంస్థలు మంచియే, నమ్మకంగా చేస్తున్న సంస్థలు మంచియే. కానీ డబ్బు కూడేసుకొని సంపాదించుకొని ఆస్తులు పెంచుకొని చూస్తున్న యొక్క సంస్థలు, సేవకు ఖర్చు పెట్టలేని యొక్క సంస్థలు, అవన్నీ కూడా ఒకరోజు లెక్క చెప్పవలసిందే. ప్రియమైన మిత్రులారా, సేవ చేసే యొక్క సమయంలో సేవ జరగాలి. ఏ యొక్క సేవకుడిని గౌరవించాలి. ఈరోజు సేవకుడిని ఒక కరివేపాకులాగా మరి చూస్తుంటున్నారు, తీసి పడేస్తుంటున్నారు, లెక్క చేస్తలేరు, హీనంగా చూస్తుంటున్నారు. ప్రియమైన మిత్రులారా, ఎంత హీనమండి! నేను ఫస్ట్ సేవ స్టార్ట్ చేసిన తర్వాత నేను సువార్త చేయడానికి లేకుంటే వాక్యం చెప్పడానికి వెళ్తున్నప్పుడు, విశ్వాసుల ఇళ్ళలోకి వెళ్తున్నప్పుడు నా సాప నేనే పట్టుకుపోయి వేసుకునేవాడిని. కనీసం సాప కూడా వేయకపోదురు. కొందరు పెద్ద మనుషులు ఆలీలు మాట్లాడేటోళ్ళు, ఇంకేం పని సాదాగా వచ్చిండని ఈడు వాడైనా మాట్లాడే వాళ్ళు. కుక్క కన్నా ఇలువిచ్చే వాళ్ళేమో నాకు ఇవ్వాలి అప్పుడు. కానీ దేవుని యొక్క సేవ అభివృద్ధి అయిన కొద్దీ, దేవుని యొక్క సేవలో వాళ్ళకు చాలా మేలు జరిగిన కొద్దీ, వారి స్థితి మారిన కొద్దీ, వాక్యం విన్న కొలది వాళ్ళందరిలో మార్పు వచ్చేసింది. అందరూ కూడా ఇల్లు వీయడం మొదలుపెట్టారు. అది దేవుని యొక్క కృప అండి. దేవుని యొక్క సేవలో ఒక సేవకుడిగా మనం కూడా ఒకరోజు విలువ పొందుకుంటాం. మంచి సేవ చేస్తే గుర్తింపు పొందుకుంటాం. మంచి సేవ చేస్తే అందుకొరకే సేవకుడికి నువ్వు సహాయం చేస్తే అది ఎక్కడా పోదు అండి. విత్తనం వేస్తే వర్షం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా అది మొలుస్తుంది, మొలవకుండా ఉండదు. కొంచెం లేటు కావచ్చు కానీ మొలుసులు మాత్రం తప్పకుండా మొలుస్తుంది. దేవుని సేవకునికి సహాయం చేసిన నీ చేతులు ఒక ఉన్నత స్థాయిలో ఉంటాయి. నా జీవితంలో నేను చూచిన యొక్క వ్యక్తులు చాలామంది దేవుని సేవకునికి సహాయం చేసిన యొక్క వ్యక్తులు ఈరోజు తన పిల్లలు ఒక ఉన్నత స్థాయిలో ఉండడం నేను చూశాను. పిజి వర్గీజయ్ గారి యొక్క సతీమణి వారు చెప్పిన ఒక మాట, అమ్మగారు లిల్లీ అమ్మగారు చెప్పిన ఒక మాట, వారి తల్లి రోడ్డు పంట ఏ సేవకుడు పోయినా బలవంతంగా ఇంటికి తీసుకొచ్చి భోజనం పెట్టేదంట.
ఏ పేదవాడు అయినా బలవంతంగా తీసుకొచ్చి భోజనం పెట్టి ఇంటికి పంపించేదంట వాళ్ళ తల్లి. ఎందుకు చేస్తున్నావమ్మా అని అడిగితే నీ కొరకు చేస్తున్న బిడ్డ అని చెప్పేదట. ఎందుకంటే ఈరోజు నేను ఏదైతే ఇతరులకు సహాయం చేస్తున్నానో మీ బ్రతుకు పచ్చగా ఉంటుందని. ఈరోజు చూడండి, ఒక పెద్ద సంస్థ నాయకురాలుగా మారిపోయింది. మంచి సేవ, 1000 మంది సేవకులకు సపోర్టు. ఎంత గొప్ప విషయం అండి అది. ఒక ఉన్నత స్థాయిలో దేవుడు మార్చలేడా? దేవుడి సేవకుల దగ్గరికి లాక్కుంటున్న యొక్క వ్యక్తులు చాలామంది ఉన్నారు. నాకు అక్కడ చిన్న ఒక ఇల్లు మందం జాగున్నదండి మా సొంత విలేజ్లో. ఆ ఇల్లు మందం, అది విలేజ్ ఇల్లు మందం జాగున్నది. ఆ ఇల్లు మందం జాగుంటే పక్కకు వచ్చే నేనే ఆ స్థలాన్ని కొని అక్కడ నా పక్కకే నేను స్థలము ఇచ్చేశాను చర్చ్ కొరకు. అక్కడున్న యొక్క సేవకుడు ఈరోజు నా ఇల్లుకున్న యొక్క జాగా నా పునాది దాటేసి గెట్టు పెడుతున్నాడు నాది అని. ఎంత ఘోరమైన పరిస్థితి అండి, ఎంత మూర్ఖత్వంలో ఉన్నారండి. దేవుని సేవకుంది లాక్కోవడానికి ప్రయత్నం చేస్తే ఎంత శాపం అండి. ప్రియమైన మిత్రులారా, అది దాని చుట్టూ ఎందుకు అతను లాక్కుంటున్నాడు? దాని చుట్టూనే ఒక భూమి అతను కొనేశాడు, అదంతా అతనే కొనేశాడు. కాబట్టి ఆ అమ్మినామే అబద్ధం ఆడి గీడికని ఉట్టిగా చెప్పినందుకు నేను లేకముందే గట్టి పెట్టేసుకొని నాకు చెప్పకుండానే ఆ స్థలాన్ని నా బేస్మెంట్ లోపలికి వెళ్ళిపోయారు. ఇప్పుడు నేనేం చేయాలా? నాకు గొడవలు పెట్టుకోవడం ఇష్టం ఉండదు, కానీ దేవుడు ఒకరోజు ఖచ్చితంగా వాళ్ళకు శిక్ష వేస్తారన్న సంగతి నాకు తెలుసు. దేవుని సేవకులకు ఇవ్వడం కాదండి, దేవుని సేవకులు లాక్కుంటున్న యొక్క మూర్ఖులు ఉన్నారు. ఈరోజు సంఘాన్ని లాక్కున్నాడు. 200 మందికి మరి సంఘం తయారైన తర్వాత దాని చేతులు చిక్కించుకున్నాడు. ఈరోజు భూమిని కూడా లాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు, ఆడికెళ్ళి పూర్తిగా వెళ్ళగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అయినా నాకు నో ప్రాబ్లం, నాకు అవసరం లేదు. నాకు ఇల్లు లేకపోని ఏది లేకపోని నా దేవుడు ఉంటే నాకు చాలు. ప్రియమైన మిత్రులారా, ఈరోజు ఇలాంటి యొక్క మూర్ఖత్వంగా ఉంటున్న యొక్క వ్యక్తులకు దేవుడు శిక్షించడా? దేవుడి యొక్క సేవకులకు నష్టం చేస్తున్న యొక్క వ్యక్తులను దేవుడు శిక్షించడా? తప్పకుండా శిక్షిస్తాడు, ఆ దినం ఉంటుంది. కానీ దేవుని సేవకులకు మేలు చేస్తున్న యొక్క వ్యక్తి ఖచ్చితంగా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటాడు. దేవుని సేవకులకు మేలు చేయు, నువ్వు ఆశీర్వాదం పొందుకో. ఇటు మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.